యెహోవా నాకు సహాయము చేయును గనుక నేను సిగ్గుపడినవాడను కాను. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నాకు సహాయము చేయును గనుక నేను సిగ్గుపడినవాడను కాను. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనములో ఇలా రాయబడి ఉంది. ఈరోజు నీవు ఈ యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్టయితే ఈరోజు నీవు సిగ్గుమాలిన బ్రతుకుతున్నావేమో. సిగ్గు అనే సమస్యల్లో నువ్వు చిక్కుకొని ఉన్నావేమో. సిగ్గు అనే బాధలు భరించలేకపోతున్నావేమో. సిగ్గు అను అపనిందలు, అవమానాలు, అనేక సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయేమో. సిగ్గు అను అనేకమైన వ్యాపారంలో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, వివాహం కావటం లేదనే సమస్య, వయసు పైపడినా కానీ ఇంకా వివాహం కావట్లేదు సమస్య, వయసు ముదిరిపోతున్నా కానీ ఇంకా ఉద్యోగం దొరకట్లేదనే సమస్య, ఉద్యోగంతో దొరికితే పెళ్లి చేసుకోవాలి కానీ ఇంకా ఉద్యోగం దొరకట్లేదు అనే సమస్య. ఈ సమస్యలన్నిటికీ ఈ నుంచి దూరం కావాలంటే నిన్ను సృష్టించిన దేవుని చేతిలో నీవు పడాలి. ఆయనే నీకు సహాయం చేయువాడు. భక్తుడు ఏమంటున్నాడండి? యెహోవా నా సహాయకుడు కనుక నేను సిగ్గుపడిన అంటున్నాడు. ఈరోజు నీకు యెహోవా సహాయకుడిగా ఉండాలన్నా, నువ్వు సిగ్గుపడకుండా నువ్వు తలెత్తుకొని నువ్వు ధైర్యంగా తిరగాలన్నా, సంతోషంగా జీవించాలన్నా ఒకటే మార్గం, యెహోవా చేతిలో నువ్వు పడాలి. యెహోవా చేతిలో నువ్వు పడినట్లయితే నీ యొక్క సిగ్గు నీ నుంచి పూర్తిగా ఆయన కొట్టువేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు యెహోవా దేవుని చేతిలో పడతావా? ఈరోజు నుంచి దేవుని అనే ఆ యొక్క వాక్యాన్ని నువ్వు చదవటం ప్రారంభిస్తావా? ప్రార్థించడం ప్రారంభిస్తావా? ప్రతిరోజు క్రమం తప్పకుండా అలవర్చుకుంటావా? దేవుడు నీకు సహాయం చేయాలంటే, దేవునితో నీ వ్యక్తిగత సంబంధం రిలేషన్ ఏర్పరచుకోవాలంటే ఒక బైబిల్ ద్వారానే సాధ్యం, ప్రార్థన ద్వారానే సాధ్యం. అంతేగాని పనికి మాలిన వేషాలతో దేవునితో కనెక్ట్ పెట్టుకోలేవు, రిలేషన్షిప్ ఏర్పరచుకోలేవు. పరిశుద్ధంతో నువ్వు దేవునితో కనెక్షన్